తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స అందించేందుకు వీలుగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ప్రత్యేక నంబర్తో అనుసంధానం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్టు ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగానే అభ్యర్థులు ఎంపిక విషయంలో ఆచిచూచి అడుగులు వేస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క హైదరాబాద్ స్థానాన్ని పెండింగ్లో ఉంచారు. అయితే తాజాగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేయించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుకో కొత్త పేరు తెరమీదకు వస్తుంది. తాజాగా మేక శరణ్ పేరు లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని గుర్తించడంతో తాజాగా ఈడీ అధికారులు కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు చేశారు. అఖిల కుమారుడు మేక శరణ్ ను ఏ సమయంలోనైనా ఈడీ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో ఎంపీ అభ్యర్థులతో ఎన్నికల ప్రచార వ్యూహాలపై కమలనాథులు కీలక సమావేశం నిర్వహించారు. ఒక్కొక్కరితో విడివిడిగా రివ్యూ చేసి ఆయా స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అబ్ కీ బార్ 400 పార్ అంటూ దేశవ్యాప్తంగా నినదిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనూ డబుల్ డిజిట్ టార్గెట్ తో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. 27న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ నెల 27 నుంచే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. 31వ తేదీ వరకు ఆయన పర్యటనలు కొనసాగనున్నాయి. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. అటు సీఎం జగన్, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాయలసీమ నుంచే తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది. సొంత జిల్లాల ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఇద్దరు నేతలు మార్చి 29న ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించనున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తీరును తప్పుపట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీలో పోలీసుల వ్యవహారం ఏమాత్రం సరిగ్గా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల వాహనాలనే టార్గెట్ గా చేసుకుని పోలీసులు తనిఖీలు చేస్తున్నారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణి కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఢిల్లీలోని ఓ సర్వీస్ సెంటర్ నుంచి ఈ కారు మాయమైంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి కారు కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే తన పాలన ప్రారంభించినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈడీ కస్టడీ నుంచే ఆయన నేడు తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిని కేజ్రీవాల్ ఓ నోట్ రూపంలో జలమంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు పంపించారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయంలో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో గర్భగుడిలో భస్మ హారతి ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 5గురు పూజారులతో సహా మరో 8 మంది భక్తులకు మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లోక్సభ ఎన్నికల బరిలో మరో స్టార్ హీరోయిన్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సీటు దక్కించుకున్నారు. ఆమె సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోనే ఆమె పోటీ చేయనున్నారు. మండి లోక్సభ నియోజకవర్గం నుంచి కంగనా అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ విషయాన్ని కంగనా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఐపీఎల్ 2024 6వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. మార్చి 25 సోమవారం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ పంజాబ్ పై గెలిచి బోని కొట్టాలనుకుంటోంది. మరోవైపు పంజాబ్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 31 సార్లు తలపడ్డాయి.
హోలీ పర్వదినాన ఐపీఎల్ క్రికెటర్లు రంగుల సంబురాల్లో మునిగి తేలారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగుల పూసుకుని సంబురాలు చేసుకోగా కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ముఖానికి రంగులు పూసుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తరహాలో హోలీ సంబురాలు చేసుకోగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం ప్రాక్టీస్లో మునిగి తేలాడు. భారత నౌకాదళం సాహసోపేతంగా వ్యవహరించి అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించింది. ఆపరేషన్ సంకల్ప్ ను చేపట్టిన నౌకాదళం అరేబియా సముద్రం నుంచి 35 మంది ముష్కరులను ముంబైకి తీసుకువచ్చి పోలీసులకు అప్పగించింది. అంతర్జాతీయ పైరసీ నిరోధక చట్టం 2022 కింద వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. కెనడా మంచు తుఫాన్తో విలవిల్లాడుతోంది. ఇళ్లు, భవనాలు, రోడ్లు ఇలా ఏది చూసినా ఎటు చూసినా కనుచూపు మేర మంచే కనిపిస్తోంది. భారీ మంచు తుఫాన్ కారణంగా రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోతోంది. ఒక్క టొరంటో నగరంలోనే 20 సెంటీమీటర్లకు పైగా మంచు వర్షం కురిసింది. ప్రస్తుతం కెనడాలోని పలు నగరాల్లో -8 డిగ్రీస్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దాంతో గడ్డకట్టే చలితో గజగజ వణికిపోతున్నారు కెనడా ప్రజలు. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడో మోసగాడు. పెళ్లి పేరిట యువతి, ఆమె బంధువును మోసగించి కోట్ల రూపాయలు కాజేశాడు. మ్యాట్రిమోనీలో యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసి ముఖం చాటేశాడు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పలు మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.